ఇమాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమాతో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ కిల్ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ ఎవరు? ఈ సినిమా ధ్రువ్ కెరీర్ ను ఎలా మలుపు తిప్పనుంది తెలుసుకుందాం. ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న కిల్ రీమేక్ కోలీవుడ్ లో హైప్ సృష్టిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రమేష్ వర్మ తమిళంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ మరో హీరోతో రీమేక్ ప్లాన్ ఉంది. ఈ చిత్రంలో ధ్రువ్ కు జోడీగా కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్, కేతికా శర్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్ లో లక్ష్య, రాఘవ్ జ్యువెలర్ హీరో రౌడీలుగా నటించగా, తమిళ రీమేక్ లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం బైసన్ సినిమాతో బిజీగా ఉన్న ధ్రువ్ ఈ రీమేక్ తో కెరీర్ లో మరో హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ బాగీ 4 టీజర్ సంచలనం సృష్టిస్తోంది. ఈ టీజర్ లోని హింసాత్మక సన్నివేశాలు వివాదాస్పదమవుతున్నాయి. రణబీర్ కపూర్ యానిమల్ తో పోల్చుతూ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవ హీటెక్కింది. ఈ వివాదం ఏంటి? ఏ సినిమా ఎక్కువ హింస చూపించింది తెలుసుకుందాం. బాగీ 4 టీజర్ లో టైగర్ ష్రాఫ్ యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో పోల్చుతూ ఈ టీజర్ అతి తీవ్ర హింసను చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రణబీర్ ఫ్యాన్స్ బాగీ 4 సన్నివేశాలు యానిమల్ నుంచి కాపీ అని ఆరోపిస్తే, టైగర్ ఫ్యాన్స్ యానిమల్ కూడా ఇతర సినిమాల నుంచి ప్రేరణ పొందిందని కౌంటర్ ఇస్తున్నారు. DC కామిక్స్ సూపర్ మ్యాన్ కొత్త ఎడిషన్ తో థియేటర్లను కదిలించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అయితే ఈ విడుదలలో ఓ ట్విస్ట్ ఉందట. అభిమానులను ఆశ్చర్యపరిచే ఈ అప్డేట్ ఏంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? వివరాలు తెలుసుకుందాం. సూపర్ మ్యాన్ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఓటీటీలోకి వస్తుంది. ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫండగో వంటి ప్లాట్ఫామ్స్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. అయితే ఇది సబ్స్క్రిప్షన్ లో కాకుండా రెంటల్ గా మాత్రమే లభిస్తుంది. అదనపు చెల్లింపుతో సినిమాను చూడాల్సి ఉంటుంది. డేవిడ్ కోరిన్స్వేట్ సూపర్ మ్యాన్ గా, నికోలస్ హౌల్ట్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. యాక్షన్, ఎమోషన్లతో కూడిన ఈ కొత్త ఎడిషన్ అభిమానులను ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. People were going to die.